మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమునందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ తన యొక్క సాక్ష్యాన్ని గురించి ఒక ఉన్నతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఈ పత్రిక కొన్ని విలువైన మాటలు కలిగి ఉంది. ఎందుకని అని అంటే, పౌలు గారు చివరిసారిగా రాసిన పత్రిక ఇది. తాను చనిపోయే ముందు రాసిన పత్రిక కనుక తన మరణ వాల్మూలము ఈ పత్రికలో కనబడుతుంది. కనుక పౌలు గారు రాసిన చివరి పత్రిక చాలా విలువైన పత్రిక. అంతేకాకుండా అనేకమైన విషయాలు తిమోతితో పంచుకున్నట్లుగా మనకి ఈ పత్రికలో కనబడుతుంది. కనుక పౌలు గారు చాలా ఉన్నతమైన విషయాన్ని బోధిస్తున్నారు. ఏమనంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది పౌలు గారి యొక్క సంపూర్ణమైన సాక్ష్యం. ఎందుకు సంపూర్ణమైన సాక్ష్యము అనంటే, ఇక్కడ చాలా విషయాలు మనము గమనించగలుగుతాం. మొదటిది, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ 3 చాలా విలువైన విషయాలు. అయితే ఇంకా ఏమంటున్నారు? నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలాగే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది మరొక విషయం. మనము ఈ మాటలను బట్టి చూస్తే పౌలు గారి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, తన యొక్క పాస్ట్ గతంలో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది గతము. వర్తమానము, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఇది వర్తమానము. అలాగే భవిష్యత్తు, ఫ్యూచర్, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. కనుక ఈ మాటలను బట్టి పౌలు గారి యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఇవన్నీ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. గతంలో పౌలు గారు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇక ముందు ఎలా ఉండబోతున్నాడు. కనుక ఇది సంపూర్ణమైన సాక్ష్యం. కారణం ఏంటంటే, మన గతము, మన యొక్క వర్తమానము, మన యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. మన గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇక ముందు ఎలా ఉండబోతున్నాము. కనుక మనము భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని అనుకుంటాం. భవిష్యత్తు చాలా ఆశీర్వాదకరంగా, దేవుని సమీపంగా మనము ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించాలని అనుకుంటాం. అయితే మన గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మన ఫ్యూచర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక పౌలు గారు చెప్పిన మాట ప్రకారము, నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఇది పాస్ట్. ప్రజెంట్, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. దేవుని కొరకు పానార్పణముగా ఆయన పోయబడ్డాడు. సర్వము కూడా దేవునికి అర్పించేశాడు. కనుక ఆన్ ద స్పాట్, ప్రస్తుతం, ఈ క్షణము
పౌలు గారి యొక్క పరిస్థితి ఏంటంటే దేవుని కొరకు సమస్తమును కూడా త్యాగం చేసిన వ్యక్తి, పానార్పణముగా పోయబడ్డాడు. అలాగే ఫ్యూచర్ ఏమంటున్నాడంటే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఇది ఫ్యూచర్ నిరీక్షణ. కనుక మన బాప్తిసం పొందిన నాటి నుండి ఇప్పటి వరకు మన గతం ఎలా ఉంది, ఇప్పుడు ఆన్ ద స్పాట్లో మన ఈ క్షణంలో మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంది, అలాగే మన యొక్క ఫ్యూచర్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక పౌలు గారు చెప్పిన ఈ సాక్ష్యము చాలా సంపూర్ణమైనది. దీనిలో అనేకమైన విషయాలు మనము గమనించగలుగుతాం. పౌలు గారు చెప్పిన చివరి మాట, చివరి పత్రిక, అలాగే ఆయన యొక్క సంపూర్ణమైన సాక్ష్యము దీనిలో ఇమిడి ఉంది. కనుక మన గతము, మన యొక్క వర్తమానము అనేటువంటిది మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మన గతము బాగుండాలి, వర్తమానము బాగుండాలి. అప్పుడే మంచి భవిష్యత్తు మనము పొందగలుగుతాం. అదే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇది కేవలం పౌలు గారికి మాత్రమే కాదు, తన యొక్క రాకడ ప్రత్యక్షత కొరకు ఎవరు వేచి ఉంటారో వారందరికీ కూడా పౌలు గారు చెప్తున్న మాట ఇది. కనుక మన గతము బాగుండాలి, వర్తమానము బాగుండాలి, అప్పుడు భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుంది. మన గతము ఎలా పడితే అలా ఉంది, వర్తమానం కూడా దేవుని కొరకు నిర్లక్ష్య వైఖరితో ఉండి, ఇంకా సమయం ఉంది కదా చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా దేవుని కొరకు అప్పుడు కార్యాలు చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణము, ఏ క్షణము మన యొక్క మరణము లేకపోతే ఏ క్షణము దేవుని రాకడో తెలియదు. కనుక ఏ క్షణము దేవుడు మనకిచ్చిన ఆ క్షణంలోనే ఆయనను మహిమపరిచే విధంగా మనం ఉండాలి. కనుక ఇంకా సమయం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మన గతం కూడా ప్రాముఖ్యం. మన గతము మన యొక్క వర్తమానము మన యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. కనుక మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మన యొక్క గతము జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అయితే వర్తమానం అన్నా మనము సరిగా చూసుకోగలిగితే, గతాన్ని మార్చలేము కానీ వర్తమానాన్ని మన చేతిలో ఉంది. కనుక కనీసము ఈ వర్తమానంలో ప్రస్తుతమైన మనం దేవుని కొరకు బ్రతకగలిగితే మన భవిష్యత్తు అనేటువంటిది ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. పౌలు గారు చెప్పిన ఈ సాక్ష్యాన్ని బట్టి మన గతము, వర్తమానము, మన యొక్క భవిష్యత్తు, ఈ మూడు విషయాలు మనము జ్ఞాపకం చేసుకునంటే మన యొక్క భక్తి జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.